ప్రధాని మోదీ ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడితే డిఫార్మేషన్ కేసు వేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. హిందూ ముస్లింల మధ్య రిజర్వేషన్ల చిచ్చు పెడితే సహించేది లేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పాలనను పరోక్షంగా మెచ్చుకోవడం అభినందనీయమన్నారు హస్తం పార్టీ నేతలు. పెద్దపల్లి ఖిలా వనపర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాల్లో పాల్గొన్నారు విప్ అడ్లూరి లక్ష్మణ్, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. బీజేపీ హిందూ ముస్లింల మధ్య రిజర్వేషన్ల చిచ్చు పెడుతుందన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. మతపరమైన రిజర్వేషన్లను తీసివేస్తారని మోదీ ఎలా చెప్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న సబ్జెక్టుపై మోదీ, అమిత్ షా మాట్లాడడం సరికాదన్నారు. మోదీ ముస్లిం రిజర్వేషన్లపై మళ్లీ మాట్లాడితే డిఫర్మేషన్ కేసు వేస్తామని హెచ్చరించారు షబ్బీర్ అలీ. మోదీ గారు దేశ ప్రధానమంత్రి అండ్ అమిత్ షా గారు మాటికి ఎలక్షన్లో మాట్లాడి దేశంలో చిచ్చు పెడుతున్నారు హిందూ ముస్లిం అని. కాబట్టి ప్రధానమంత్రికి క్రిస్టల్ క్లియర్గా డీటెయిల్స్గా రాస్తూ హిందూ ముస్లిం అని మతపరంగా మాట్లాడితే మాత్రం నేను డిఫర్మేషన్ సూటు ఎందుకంటే నేను పిటిషనర్గా ఉన్నా కాబట్టి ఆ కేసులో నేను వేయబోతున్నానని ప్రధానమంత్రికి రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా లెటర్ పంపించడం జరుగుతుంది. ఇతర పార్టీ ప్రధానిని వాజ్పేయి అన్నాడు ప్రశంసిస్తే ఇప్పుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పాలనను పరోక్షంగా మెచ్చుకుంటున్నారని చెప్పారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మంది కాంగ్రెస్లో చేరుతారని కిషన్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. అంటే కిషన్ రెడ్డి గారు మాటల్లో ఏం కనబడ్డదంటే మాకు ఈ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారు అని చెప్పిండు అని అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 5 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మంచి పరిపాలన అందించింది కాబట్టి అందుకే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అవుతారని చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్, బీజేపీ నేతల అసత్య ప్రచారాలను ఖండించారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఢిల్లీలో లాబియింగ్ చేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్పై మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హరీష్ రావు గారు బీజేపీ పార్టీ కొత్త బిచ్చగానికే పొద్దెరగదని కొత్తగా పోస్ట్ వచ్చి మరి ఆయనేం లాబీ చేసి ఢిల్లీలో బీజేపీ వాళ్ళని పట్టుకొని ఆయన కంటే సీనియర్లు చాలా మంది రాజాసింగ్ లాంటి వాళ్ళు ఉన్నాక కూడా ఈయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా అసెంబ్లీలో ఇచ్చిరో మనకు తెలియదు. ఎందుకంటే 100 కోట్లు 200 కోట్లు తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేసి పోస్టులు తెచ్చుకోవడం అనేది కొద్దిగా బాగా అనుభవం ఉన్న వ్యక్తిగా కనిపిస్తుండు మా మహేశ్వర్ రెడ్డి అన్న. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే నిరుద్యోగులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయించే బాధ్యత తీసుకుంటానన్నారు తీన్మార్ మల్లన్న. ములుగు జిల్లా ఇంచెర్ల గ్రామంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అన్న విధంగానే భర్తీ చేయించే బాధ్యత తీన్మార్ మల్లన్న తీసుకుంటా ఉన్నాడు. అలాగే ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వాళ్లకు ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసైనా సరే వాళ్ళకు పూర్తి స్థాయి వేతనాలు నేరుగా ప్రభుత్వం ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. పెద్దపల్లి ఖిలా వనపర్తిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాలు వైభవంగా జరిగాయి. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి శాలువతో సత్కరించారు. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వంశీకృష్ణ. ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నటువంటి సమస్యల లోపల ఆ నరసింహస్వాముడి దయ మా అందరిపై ఉండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే గౌరవనీయులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాల లోపల మిగిలిన గ్యారంటీ పథకాలు కూడా అమలు చేసే విధంగా ఆ నరసింహస్వామి దయ ఆశీర్వాదం ప్రభుత్వంపై ఉండాలని చెప్పి శాసనసభ్యుడిగా నాపై కానీ రేపు కాబోయే పెద్దపల్లి పార్లమెంట్ ప్రజల యొక్క దయ ఆశీర్వాదంతో గెలుపొందబోతున్నటువంటి మా వంశీ గారిపై వారి యొక్క నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ కొంతమంది భక్తులు కూడా గుర్తు చేసుకుంటున్నారు. గతంలో ఇక్కడ మన విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటర్ బోర్వెల్ కూడా వేయించినామని చెప్పి కొంతమంది భక్తులు గుర్తు చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వచ్చి దేవుడికి పూజించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బాగుండాలని చెప్పి మనకు మంచి వర్షాలు రావాలని చెప్పి ఏదైతే మన తెలంగాణ అప్పులపాల తెలంగాణ అయిందో దాని నుంచి విముక్తి పొంది రేపటితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం గడువు ముగినుంది. మరో 24 గంటలే ఉండడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు విస్తృత ప్రచారం చేస్తుంది.